హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీకు అందటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి. బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఆ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేస్తారంటే మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుందన్నమాట. అదేవిధంగా మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఏంటంటే అది అన్నదాత సుఖీభవ అని అన్నదాత సుఖీభవ అనే పథకం గురించి ఎప్పుడు వేస్తాడు, ఎప్పుడు అమలు చేస్తాడు, ఈ డబ్బులైతే మా ఖాతాల్లోకి ఇంకా జమ కాలేదే అని ఎదురు చూసే వాళ్ళకందరికీ మంచి అతి తొందరలోనే మీ ముందుకైతే తీసుకొచ్చినాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. దానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే ఒకేసారి ఒక సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలు అయితే నేను ఒక విడత డబ్బులు అయితే వేస్తానని చెప్పాడు కదా. ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే నేను రైతుల ఖాతాలకి అయితే వేస్తానని చెప్పాడు. ఇప్పుడు అయితే కనుక అతి తొందరలోనే ఒకేసారి 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలకి అయితే జమ కాబోతుంది. దానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి? మీ భూమి పాస్బుక్ జిరాక్సు, మీ ఆధార్ కార్డు జిరాక్సు, మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్సు అవి ఎత్తుకొని మీ ఊరిలో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక వెంటనే డబ్బులు అయితే పడుతుందన్నమాట. ఇంకెంతో కాలం అనేది సమయం అయితే లేదన్నమాట. అతి తొందరలోనే అతి దగ్గర సమయంలోనే మీకైతే కనుక డబ్బులు అయితే పడబోతుంది రైతులకైతే కనుక. ఎందుకు ఇన్ని రోజులైతే లేట్గా అవుతుంది, ఈ డబ్బులు మాకు ఇంకా రాలేదని చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు. రైతు భరోసా అని చెప్తున్నారు, రైతు భరోసా రాలేదని. ఎందుకంటే ఇప్పుడు వానలు వచ్చి వరదలు వచ్చి ఎవరైతే పంటలు అయితే నష్టపోయినారు కాబట్టి రైతులు వచ్చేసి వాళ్ళకు ఈ డబ్బులు అనేది ఒక పంటకు వచ్చేసి మీ ఏ పంటలు వేసారో ఆ పంటలకు సంబంధించి ఒక ఎకరానికి వచ్చేసి ఒక రైతుకి 10,000 రూపాయలు అయితే ఇస్తున్నాడు. ఒక ఎకరానికి మాత్రానికి 10,000 రూపాయల నుంచి మీకు ఎన్ని ఎకరాలు నష్టపరిహారం జరిగిందో అంత అమౌంట్ అయితే మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. ఆ డబ్బులు వేస్తున్నాడు కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ కొంచెం డబ్బులు అయితే కనుక కొంచెం లేటుగా అనేది అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి అయితే కనుక అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కనుక 9,000 రూపాయలు అయితే ఒక్కో రైతుకు వచ్చేసి 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ కాబోతుంది. 9,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే అతి తొందరలోనే జమ కాబోతుంది అన్నమాట. ఇందువల్ల పంటల నష్టపరిహారం జరిగిన వాళ్ళకు కొని డబ్బులు అయితే అమలు చేస్తున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ కొద్దిగా లేట్ అయింది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి వేసేది. ఏ రైతులైతే పంటలు నష్టపోయినారో వానలు వచ్చి వరదలు వచ్చి వాళ్ళకు కొని డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అన్నదాత సుఖీభవ డబ్బులు కొని పడతాయన్నమాట. అదేవిధంగా మన వీడియో అనేది మీ బంధుమిత్రులకు కొని షేర్ చేయండి, వాళ్ళు కొని వెంటనే అప్లై చేసుకుంటారు. మన వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కనుక. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండ్ లైక్.